అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం చివరి భాగం. రచయిత సంధ్య గారు. ఏం చేస్తాం సార్, వాడే మమ్మల్ని ఇరగదీశాడు. మేము హాస్పిటల్లోనే ఉన్నామన్నాడు. ప్లాన్ ఫెయిల్ అయిందని ఫోన్ విసిరేసి అక్కడే సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చారు రామ్, వంశ్ వాళ్ళు కార్తిక్ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని, ఏంట్రా ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా అన్నాడు రామ్. మీరేంటి ఇక్కడ అన్నాడు కోపంగా. లేకపోతే ఏంట్రా, నువ్వు రౌడీలను పంపిస్తే మేము వణికిపోతూ ఉంటామని అనుకున్నావా అన్నాడు వంశ్. కాదు, వాళ్ళ చేతిలో పోతారనుకున్నా అన్నాడు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం అన్నాడు. మీరే ప్రీతి దాంట్లో నాకు అడ్డు వస్తున్నారు అని అన్నాడు కార్తీక్. దాంట్లో అడ్డు వచ్చాం, నువ్వు వేసే ప్రాజెక్ట్స్ మేము దొంగతనం చేసి తీసుకుంటున్నామా అని అన్నాడు. కాదు, నేను ఏ ప్రాజెక్ట్ సొంతం చేసుకోవాలనుకున్నా మీరు నాకు అడ్డొస్తూ ఉన్నారు. ప్రతిదీ మీరే మీ సొంతం చేసుకుంటున్నారు అన్నాడు. చూడు కార్తీక్, నువ్వు నీ టాలెంట్తో ముందుకు వెళ్తే పైకి వస్తావురా, కానీ ఇలా అడ్డదారులు తొక్కితే కాదు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, అంకుల్కి చాలా మంచి పేరు ఉంది. దాన్ని నువ్వు పాడు చేయాలని చూడకు. అలాగే నీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మేము చేస్తాము. అంతేకాని నువ్వు ఇలా చేస్తే నేను అంకుల్కి చెప్పాల్సి వస్తుంది అని అన్నాడు వంశ్. చెప్పు, ఏం చేస్తారు అని అన్నాడు కార్తీక్. అప్పుడే ఇంట్లోకి వస్తున్న అశోక్ గారు కార్తీక్ని లాగి పెట్టి కొట్టారు. డాడ్ అన్నాడు. ఎస్ డాడ్ని. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదన్నారు ఆయన. అంకుల్ అన్నాడు వంశ్. నాకంతా తెలుసు వంశ్, వాడు మీ మీద అటాక్ చేయించడం అన్నారు. అదేం లేదులే అంకుల్, మేము ఫ్రెండ్స్ కదా అన్నాడు రామ్. ఎందుకు కవర్ చేస్తున్నారు ఇంకా అన్నారు అశోక్ గారు. కవర్ కాదు అంకుల్, మాకు హాని చేయాలని చూస్తే ఇలా కూర్చొని మాట్లాడడం అనేది ఉండదు కదా అన్నాడు రామ్. మరి తను అలా చెప్పాడేంటి అన్నారు. ఎవరు అన్నాడు కార్తీక్. అదే దేవేంద్ర. వాట్ డాడ్ అన్నాడు కార్తీక్. అవును, నువ్వు వీళ్ళని చంపాలని చూస్తున్నావని చెప్పాడన్నారు అశోక్ గారు. లేదంకుల్, మేము ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వదిలేయండి అన్నాడు వంశ్. సరే సారీ నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళారు. కార్తీక్ వాళ్ళిద్దరిని చూసి సారీ అన్నాడు. సారీ కాదు, ముందు పక్క వాళ్ళని నమ్మడం తగ్గించు అన్నాడు రామ్. అది కాదు రామ్ అన్నాడు. మాకు తెలుసు కార్తీక్, నువ్వు ఆ దేవేంద్ర చెప్పిన మాటలు విని ఇదంతా చేశావని మాకు అర్థమవుతోంది. అందుకే ఏం చేయడం లేదు. మళ్ళీ ఇది కనుక రిపీట్ చేయకు, సరేనా? బాయ్, నీ చెల్లి వెయిట్ చేస్తుంది అని అన్నాడు వంశ్. నా చెల్లి దగ్గరికి నేను రావచ్చా అన్నాడు కార్తీక్. నీ ఇష్టం అన్నాడు వంశ్. అయితే వస్తాను నేను కూడా మీతో పాటే అని చెప్పి ఇంట్లో చెప్పేసి వాళ్ళతో వెళ్ళాడు కార్తీక్. అప్పటికే కార్ని స్టార్ట్ చేశాడు రామ్. ఇద్దరూ వెళ్ళి కార్ ఎక్కిన తర్వాత ఇంటికి బయలుదేరారు. ఏంటి నువ్వు వస్తున్నావు అన్నాడు రామ్. నీ కోసమేం కాదులే, మా సిస్టర్స్ కోసం అన్నాడు కార్తీక్. అబ్బో అన్నాడు రామ్. ఏంట్రా అబ్బో అన్నాడు కార్తీక్. అదే నీ చెల్లి దగ్గర నువ్వు వంశ్ మీద అటాక్ చేయించావని తెలిస్తే ఉంటుంది. అబ్బబ్బా, ఆ మజానే వేరు అన్నాడు చిలిపిగా కన్ను కొడుతూ. వీడికి ఏమైందిరా, తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అన్నాడు కార్తీక్ రామ్ని చూసి. వంశ్ నవ్వుతూ సైలెంట్గా ఉండు అన్నాడు. ఇంతకీ ఈ చెల్లి పేరు అన్నాడు. మహాలక్ష్మి అన్నాడు. నైస్ అని తమరి ధర్మపత్ని పేరు అన్నాడు. అంటే ఏంట్రా అన్నాడు రామ్. అబ్బా, నీ భార్య పేరురా అన్నాడు కార్తీక్. తను ఆద్య అన్నాడు నవ్వుతూ. రామ్ అన్నాడు. అప్పటికే వాళ్ళ ఇంటికి రావడంతో లోపలికి వెళ్ళారు ముగ్గురు. కార్ సౌండ్ విని ఆద్య వాటర్ తెస్తానని లేస్తూ ఉంటే, వద్దు కూర్చో అన్నది లక్ష్మి. అది కాదు అన్నది ఆద్య. చెప్పాను కదా కూర్చో, లేట్గా వచ్చారు కదా వాళ్ళే తెచ్చుకుంటారులే అన్నది. సావిత్రమ్మ గారు నవ్వుతూ చూస్తున్నారు. వంశ్ వచ్చి కాస్త వాటర్ ఇవ్వరా ఆద్య అన్నాడు. ఆద్య సైలెంట్గా ఉంటే, ఏమైంది నీకు, వాడు వాటర్ అడుగుతుంటే అని రామ్ వెళ్ళి తెచ్చిచ్చాడు. ఏం అవ్వలేదు, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అన్నది లక్ష్మి. ఇప్పుడు ఏమైంది మా అని అన్నాడు రామ్. మాట్లాడకు నాతో అని సీరియస్గా చూస్తోంది లక్ష్మి. ఏమైంది అని సైగ చేశాడు ఆద్యని చూసి. వంశ్ లేట్గా వచ్చారని సైగ చేసింది టైం చూపించి. అమ్మని మర్చిపోయాను అని లక్ష్మి పక్కనే కూర్చొని, సారీ మహా, మా అమ్మ కదూ, ఈ ఒక్కసారికి వదిలే, మళ్ళీ ఇలా లేట్ చేయను అన్నాడు గడ్డం పట్టుకొని. ఏం వద్దులే, వెళ్ళి అక్కడే ఉండండి ఇద్దరు అన్నది లక్ష్మి కోపంగా. సారీ అంటున్నా కదా బంగారం, మళ్ళీ ఇలా చేస్తే అప్పుడు కోప్పడు అన్నాడు వంశ్. మళ్ళీ ఇలా లేట్గా వస్తే అప్పుడు చెప్తా మీ సంగతి అన్నది లక్ష్మి. బంగారం, మేము లేట్ అవ్వడానికి కారణం వీడే అన్నాడు కార్తీక్ని ముందుకు తోసి. ఎవరు తను అన్నది. మా ఫ్రెండ్లే, కాఫీ ఇస్తారా మేడం అన్నాడు. అయ్యో నేను తెస్తాను అన్నది ఆద్య. కాఫీనే కదా, నేను తెస్తాను, నా అన్నకి ఏం కావాలో నువ్వు చూడు, కాఫీ పంపిస్తాను అన్నది లక్ష్మి. వద్దురా, ఫ్రెష్ అయ్యి నేనే వస్తాను అన్నాడు రామ్. రామ్ తన రూమ్లోకి వెళ్తే వెనకే వెళ్ళింది ఆద్య. డోర్ లాక్ చేసిన తర్వాత ఆద్యని హక్ చేసుకున్నాడు రామ్. ఏంటి సంగతి అన్నది. ఏముంది, నువ్వే చెప్పాలి అన్నాడు హగ్ లూజ్ చేస్తూ. ఏం లేదులే అన్నది. లక్ష్మి ఏంటి అంటుంది అన్నాడు. ఏం అనలేదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కింద మీ ఫ్రెండ్ ఉన్నారు కదా అన్నది. అని ఆమె పెదాలు అందుకున్నాడు. కాసేపటికి వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు.
ఆద్య డ్రెస్ తీసిపెట్టి బయటకు వెళ్ళింది. మళ్ళీ వస్తే వెళ్ళనివ్వడు అని రామ్ వెళ్ళిన తర్వాత, సరేరా నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే అదిగో ఆ రూమ్కి వెళ్ళు అని అన్నాడు వంశ్. అవసరం లేదులే, ఇప్పుడే ఫ్రెష్ అయి కూర్చుంటే మీరు వచ్చారు అన్నాడు కార్తీక్. సరే అని నాని వాడి దగ్గర ఉండని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. లక్ష్మి కాఫీ చేస్తోంది. ఆద్య వచ్చి నేను చూస్తాను వెళ్ళు అన్నది లక్ష్మిని. మా అన్న దగ్గరకు వెళ్ళమని చెప్తే మళ్ళీ వచ్చావేంటి అన్నది లక్ష్మి. అబ్బా నువ్వు అల్లరి చేయడం ఆపు అని కాఫీ కప్స్లో పోస్తుంది. లక్ష్మి నవ్వుతూ ఒక కప్ తీసుకొని బయటకు వచ్చింది. అప్పటికే రామ్ కూడా వచ్చి ఉండడంతో వెళ్ళి రామ్ పక్కన కూర్చొని ఏమైంది మీటింగ్ అన్నది. సక్సెస్ అన్నాడు. ఆద్య కాఫీ తెచ్చిస్తుంటే వంశ్ కూడా వచ్చి ఒక కప్ తీసుకొని థ్యాంక్స్ మా అన్నాడు. సరే అని ఆద్య కూడా ఒకటి తీసుకొని కూర్చుంది. లక్ష్మి రామ్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆద్య సైలెంట్గా కాఫీ తాగుతుంది. వంశ్ సావిత్రమ్మ గారు మాట్లాడుతూ మధ్యలో ఆద్యని మాట్లాడిస్తూ ఉన్నారు. కార్తీక్ అందరినీ చూసి కాఫీ తాగి కప్ పక్కన పెట్టి ఇంకా నేను వెళ్తాను అన్నాడు. అప్పుడేనా అన్నాడు రామ్. మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి అని వచ్చి మాట్లాడకుండా వెళ్తావే అని అన్నాడు రామ్. ఏం లేదు కార్తీక్ అని అన్నాడు. కార్తీక్ ఇబ్బంది పడటం గమనించి లక్ష్మి తను కార్తీక్ నాకు ఫ్రెండ్, నీకు బ్రదర్ లాంటివాడు అన్నాడు. అవునా, హాయ్ అన్నయ్య అని అన్నది లక్ష్మి. హాయ్ మా అన్నాడు తను. ఆద్య రామ్ వైఫ్, నా సిస్టర్ అన్నాడు వంశ్. హాయ్ అన్నాడు కార్తీక్. హాయ్ అన్నది ఆద్య. సరే కూర్చో బాబు అన్నారు సావిత్రమ్మ గారు. కార్తీక్ కూర్చున్న తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తారన్నాడు సావిత్రమ్మ గారు. ఆయన కూడా బిజినెస్ చేస్తారు అన్నాడు. అవునా, పేరు అన్నారు. అశోక్ కుమార్. అవునా అన్నారు. సరే ఇంకా వెళ్తానన్నాడు. పర్వాలేదు అన్నయ్య, తిన్న తర్వాత వెళ్ళండి, ఏం కాదు అన్నది లక్ష్మి. అయ్యో వద్దమ్మా మళ్ళీ వస్తాను అన్నాడు. అలా ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు అని అన్నారు. సైలెంట్ అయ్యాడు కార్తీక్. ఇంతకీ సత్య కాల్ చేశాడా అన్నాడు వంశ్. లేదు అన్నారు. నేను చేస్తాను, ఏం చేస్తున్నాడు అని కాల్ చేశాడు రామ్. అప్పుడే బయట కూర్చొని మూర్తి గారితో మాట్లాడుతున్నాడు సత్య. రామ్ ఫోన్ చేయడంతో మాట్లాడొస్తానని గార్డెన్లోకి వెళ్ళాడు. హాయ్ రా అన్నాడు సత్య. హాయ్ ఏంటి, పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోతావా అన్నాడు రామ్. రే అన్నాడు సత్య. సరేలే ఏం చేస్తున్నావు అన్నాడు. నేనేం చేస్తాను, ఇక్కడ మా అత్తగారింటికి వచ్చాను అని అన్నాడు. అవునా, మరి ఏం చేస్తోంది శాంతి అని అన్నాడు. తను వంట చేస్తోంది అత్తయ్యకి హెల్ప్ చేస్తూ అని అన్నాడు. వంశ్ మాట్లాడతాడంట నీతో అని అంటూ ఫోన్ ఇచ్చాడు వంశ్కి. చెప్పు వంశ్ అన్నాడు సత్య. ఏం లేదు, ట్రిప్కి వెళ్తానన్నావు కదా అన్నాడు. అది రేపు ఈవినింగ్ అన్నాడు. ఓకే టేక్ కేర్. సరే లక్ష్మి ఏం చేస్తుంది అన్నాడు. ఇక్కడే ఉంది మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు. అన్నయ్య అన్నది లక్ష్మి. బంగారం ఏం చేస్తున్నావు అన్నాడు. ఖాళీయే, నువ్వు అన్నది. నేనేం చేస్తాను, అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అన్నాడు. అవును, శాంతి ఏం చేస్తుందన్నది. తను వంట చేస్తోందన్నాడు. అవునా, సరే అన్నయ్య అన్నది. హెల్త్ జాగ్రత్తరా. ఆద్య ఏం చేస్తోంది అన్నాడు. ఇదిగో ఇక్కడే ఉందనిచ్చింది. హలో అన్నది ఆద్య. ఎలా ఉన్నావమ్మా అన్నాడు సత్య. బాగున్నాను బావా అన్నది. వాడేమైనా నకరాలు చేస్తే చెప్పు అన్నాడు. అలాగే అన్నది నవ్వుతూ. సరే అమ్మమ్మకి అడిగానని చెప్పు, ఉంటాను అని అన్నాడు. అలాగే బావా అన్నది ఆద్య. ఫోన్ ఇస్తుంది రామ్కి. ఎందుకా నవ్వు రామ్ అడిగాడు. ఏం లేదు అన్నది ఆద్య. చెప్తావా లేదా అన్నాడు. అబ్బా ఏంట్రా నా చెల్లి మీద అరుస్తున్నావు అన్నాడు వంశ్. అబ్బో చెల్లి అని అన్నాడు రామ్. రేయ్ అన్నాడు సీరియస్గా వంశ్. ఎందుకు నవ్వింది చెప్పమని అన్నాడు రామ్. ఏమైందిరా, ఎందుకు నవ్వావు అని అన్నాడు. ఇప్పుడు చెప్పకపోతే వాడి కడుపు ఉబ్బు తబ్బైపోతుంది, చెప్పమ్మా అన్నాడు వంశ్. అదా, ఏం లేదు, రామ్ గారు నన్ను ఇబ్బంది పెడితే తనకి చెప్పమని చెప్పారు సత్యగారు అన్నది. ఆహా అన్నాడు రామ్. ఏమైనా నకరాలు చేస్తే మీ మక్కెలు విరగ్గొడతారట అని నవ్వుతుంది. రేయ్ వాడు అసలు నా ఫ్రెండేనా అన్నాడు రామ్. ఇప్పుడు ఏమైందని కుమార్ అలా అంటావు, బావగారు చాలా మంచివారు కదా అన్నది. నీకు మంచివాడేలే అన్నాడు సావిత్రమ్మ గారు. అబ్బా ఏంట్రా నీ బాధ అన్నారు. చూడు నాని అందరూ కలిసి అని అన్నాడు. వాడిని ఏమనకండ్రా అన్నారు ఆవిడ. సరేలే అన్నాడు వంశ్. మీరెప్పుడు ఇలాగే ఉంటారా అన్నాడు కార్తీక్. ఇలాగే అంటే అన్నాడు రామ్. అదే గొడవ పడుతూ మళ్ళీ కలిసిపోతూ సరదాగా అన్నాడు. అలాగే ఉంటాం ఎప్పుడు అన్నాడు రామ్. మరి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అన్నారు. ఉన్నారు కానీ మామూలు టైంలో మాట్లాడరు అన్నాడు. అంటే అన్నాడు రామ్. అదే సిట్టింగ్ వేయాలి అంటే ఫోన్ చేస్తారు అన్నాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్షిప్పే మీది అన్నాడు రామ్. రే సైలెంట్గా ఉంటావా అన్నాడు. పర్వాలేదు తను అన్నది. నిజమే కదా అన్నాడు కార్తీక్. వదిలే అలాంటి వాళ్ళని అన్నారు సావిత్రమ్మ గారు. అలాగే గ్రాని అని అన్నాడు. సరే టైం అయింది, డిన్నర్ చేద్దాం పదండి అన్నాడు వంశ్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఆద్య వడ్డిస్తోంది. అందరికీ పెట్టి తను కూర్చుంది. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ భోజనాన్ని కంప్లీట్ చేశారు వాళ్ళందరూ కూడా.
తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉంటే నేను వెళ్తానింకా అని అన్నాడు కార్తీక్. పద అని రామ్, వంశ్ ఇద్దరూ కూడా బయటికి వచ్చారు తనతో పాటు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చెయ్యి, మేము నీకు తోడుగా ఉంటాం, కానీ తప్పుడు దారిలో మాత్రం నువ్వు వెళ్ళకు అని అన్నాడు వంశ్. హక్ చేసుకొని థ్యాంక్స్ వంశ్, బాయ్ బాయ్ రామ్ అన్నాడు కార్తీక్. ఓకే బాయ్, టేక్ కేర్ అన్నాడు నవ్వుతూ రామ్. కార్తీక్ వెళ్ళిన తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళారు. వంశ్ అందరికీ గుడ్ నైట్ చెప్పి లక్ష్మిని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది లక్ష్మి. వంశ్ డోర్ క్లోజ్ చేసి ల్యాప్టాప్ తీసుకొని లక్ష్మి పక్కన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. నేను చెయ్యనా అనేది లక్ష్మి. వద్దు పడుకో నువ్వని తన ఒళ్ళో ప్లేస్ ఇచ్చి ల్యాప్టాప్ని కాస్త పక్కకు పెట్టి వర్క్ చేసుకుంటూ లక్ష్మి తల నిమురుతూ ఉన్నాడు. నువ్వు ఇబ్బంది పడుకు శ్రీ, ఒక చేత్తో ఎంతసేపు వర్క్ చేస్తావన్నది. పర్వాలేదు నువ్వు పడుకో మహా అన్నాడు. లేదు నాకు నిద్ర రావడం లేదు, నీ వర్క్ అయిన తర్వాత పడుకుంటానులే అని లేచి అక్కడ ఉన్న బుక్ షెల్ఫ్లో తనకి నచ్చిన బుక్ తీసుకుని కూర్చుంది. వంశ్ లక్ష్మిని చూసి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కకు చూస్తే లక్ష్మి సీరియస్గా బుక్ చదువుతూ ఉంది. ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి లక్ష్మి ఒళ్ళో తలపెట్టుకొని ఉన్నాడు వంశ్. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అయ్యిందా నీ వర్క్ అని అన్నది. నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావు అని అన్నాడు. లేదు నువ్వు వర్క్ చేస్తున్నావని బుక్ పక్కన పెట్టేసి తలలో చేయి పెట్టి నిమురుతూ ఉంది. అబ్బా నీ చేతిలో ఏదో మాయ ఉంది తెలుసా అని అన్నాడు. ఆహా అన్నది. అవును మహా ప్రశాంతంగా ఉంది అన్నాడు వంశ్. ఏమేం శ్రీ అలా ఉన్నావు అన్నది. ఎలా ఉన్నాను, బాగానే ఉన్నాను కదా అన్నాడు. నాకు నువ్వు డల్గా ఉన్నావని అర్థమైంది శ్రీ, చెప్పు ఏమైంది అని అన్నది. నథింగ్ రా, ఆఫీస్ టెన్షన్స్ అన్నాడు. నిజం చెప్పు శ్రీ, నీకు కొత్తగా ఈ కార్తీక్ అనే ఫ్రెండ్ వచ్చాడు, విషయం చెప్తావా లేదా అన్నది. నిజం రా అన్నాడు. నేను అన్నయ్యని అడుగుతాను శ్రీ అన్నది. వద్దు మహా, కాస్త భయంగా ఉంది అన్నాడు. ఏమైంది శ్రీ, దేనికంత భయం అని అడిగింది. జరిగిందంతా కూడా చెప్పాడు శ్రీ. నీకేం అవ్వలేదు కదా అన్నది. లేదు మహా, నేను బాగున్నా, నాకు రామ్కి ఏం అవ్వలేదు అన్నాడు. అయినా మిమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళని అలా ఇంటికి తీసుకొని వస్తావా శ్రీ అన్నది లక్ష్మి కోపంగా. మహా ప్లీజ్ అన్నాడు. ఏంటి ప్లీజ్ శ్రీ, అసలు నువ్వు ఎందుకు తనని అలా తీసుకొని వచ్చావు మన ఇంటికి అన్నది. వదిలేయమ్మా, వాడికి ఏమీ తెలియదు, ఎవరో చెప్పిన మాటలు విని అలా చేశాడంతే, కానీ వాడు చాలా మంచివాడురా. అంకుల్ కూడా చాలా మంచివాడు, నీకు తెలుసా, ఇలా చేస్తారని తెలిసే అంకుల్ వచ్చి వాడిని కొట్టాడు. ఇంకా వాడిని ఏం చేస్తారో అని మేమే ఇలాంటిది ఏమీ లేదని ఆయనకి నచ్చచెప్పి వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చాం అన్నాడు వంశ్. లక్ష్మి సైలెంట్గా ఉంది. మహా వాడికి మంచి చెప్పడానికి రామ్లాగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు అన్నాడు. నాకు అదంతా అనవసరం శ్రీ, నువ్వు తనతో మాట్లాడితే నేను ఒప్పుకోను అన్నది. మహా ఇప్పుడు ఏమైందని అన్నాడు. ఏమవ్వాలి, పెళ్ళైన నెలలో నీ మొహంలో తన వల్ల భయం చూశాను నేను, నాకు చాలా బాధగా ఉంది శ్రీ నిన్ను అలా చూసి అన్నది. నా భయం కార్తీక్ కాదు మహా అన్నాడు. మరి అన్నది. నీకేమైనా అవుతుందని నా భయం మహా, ఇవాళ రామ్ నాతో ఉన్నాడు, వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను మహా, నా బలహీనత మీరే మహా అన్నాడు వంశ్. ఇప్పుడు మాకేమైంది శ్రీ అన్నది. నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు మహా, ఇప్పుడు కార్తీక్ని మా మీదకు పంపారు, రేపు ఇంకెవరిని పంపుతారు అని అన్నాడు. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే కష్టం శ్రీ, నువ్వెప్పుడూ అలర్ట్గా ఉండాలి, నువ్వెప్పుడు ఇలా బలహీనంగా తయారైతే వాళ్ళకి అదే బలమవుతుంది అన్నది మహా. సరే అని అన్నాడు. అవును శ్రీ, నీకు మేమేం బలహీనత అని నువ్వు అంటున్నావు కదా, మరి ఆ విషయం మన ఎనిమికి తెలియకూడదు శ్రీ అని అన్నది. సరే మహా, ఇప్పటి నుండి నేను అంతా చూసుకుంటాను కదా అన్నాడు వంశ్. గుడ్ అన్నది. లవ్ యూ మహా అన్నాడు. లవ్ యూ శ్రీ అన్నది లక్ష్మి. వంశ్ లక్ష్మి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె కడుపు మీద ముద్దు పెట్టి హాయ్ బంగారం అని అన్నాడు. అబ్బో బంగారం అన్నది లక్ష్మి. నా బేబీ అన్నాడు. మీకు అమ్మాయి కావాలా శ్రీ అన్నది. కాదు, ముందు తాతయ్య కావాలి అన్నాడు. ఆహా అన్నది మహా. ఒక పాప బాబు ఇద్దరిని ఒకసారి ఇచ్చేయవచ్చు కదా అన్నాడు. ఆహా ఇంకేం వద్దా అయ్యగారికి అన్నది. హహా మహా, నువ్వు ఇస్తానంటే అన్నీ కావాలి నాకు అన్నాడు. ఆహా అన్నది అతను తల నిమురుతూ. అన్నాడు నవ్వుతూ. చూస్తూ ఉంది వంశిని. ఇబ్బందిగా లేదు కదా మహా నీకు అన్నాడు. లేదు, ఇవాళ నేను కిందే ఉన్నాను శ్రీ, పైకి రాలేదు, ఆది అన్నీ తెచ్చిచ్చింది అన్నది. అవునా, తను ఇబ్బంది పడుతోంది కదా అన్నాడు. అన్నది. నేను ఇంపార్టెంట్ వర్క్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళను మహా, ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అప్పుడు అన్నాడు. సరే పడుకో, ఇంకా లేట్ అవుతుంది అన్నది. నువ్వు పడుకో అని తనని మెల్లిగా కిందకి లాగి పడుకున్నాడు వంశ్. ఇక్కడ రామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆద్యని చూసి ఇవాళ రెస్ట్ తీసుకోలేదు కదా అన్నాడు హక్ చేసుకొని. లేదు కుమార్ అన్నది. అలసిపోతున్నావు కదా, పని వాళ్ళకి చెప్పి చేయించు, ఎందుకు అన్నింటికీ నువ్వే చేయడం అన్నాడు. లక్ష్మి కూడా అదే అంటుంది, నేను ఏమీ ఎక్కువ చేయడం లేదు, అన్నీ వాళ్ళే చేస్తున్నారు,
వంట మాత్రం నేను చేస్తున్నాను అన్నది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు రామ్. ఓకే అని వెళ్ళింది. తను వచ్చేసరికి బెడ్ సర్దుతూ ఉన్నాడు. నేను చేస్తాను కదా కుమార్, నీకెందుకు ఈ పనులన్నీ అని అన్నది. అన్నీ నువ్వే చేస్తున్నావురా, నన్ను కాస్త హెల్ప్ చేయనివ్వు అని అన్నాడు. సరే అని లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నారు. ఏంటి సైలెంట్గా ఉన్నావన్నది. ఏం లేదులే పడుకో అన్నాడు. అదేంటి రోజు నేను వద్దంటున్నా మీదకొస్తావు, ఇవాళ ఏమైందన్నది. ఏం లేదులే, నువ్వు టైర్డ్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో అన్నాడు. పర్వాలేదు అన్నది ఆద్య. నీకు పర్వాలేదు, నాకు కాదు అని దగ్గరికి తీసుకొని జో కొట్టాడు. ఆద్య సంతోషంగా పడుకుంది. అర్థం చేసుకునే మొగుడొస్తే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం కదా. ఇక్కడ సత్య వాళ్ళు నెక్స్ట్ డే ఊరెళ్ళాలి అని అనుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. సత్య శాంతి ఇంటికి వచ్చిన తర్వాత రమాగారు హారతి ఇచ్చి తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా కావాలంటే షాపింగ్కి వెళ్ళిరండి అన్నారు. రమాగారు నాకేం అవసరం లేదత్తయ్య అని అన్నది శాంతి. అమ్మ కావాలంటే అక్కడ తీసుకుంటాంలే అన్నాడు. సరే మీ ఇష్టం రండి, లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు స్టార్ట్ అవ్వండి అన్నారు. అలాగే అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు తిన్న తర్వాత శాంతి సత్య రూమ్లోకి వెళ్తే రమాగారు అన్నీ సర్ది కాసేపు పడుకున్నారు. ఈవినింగ్ టైంకి లేచి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ని సర్దుతూ ఉంది శాంతి. సత్య ఫోన్ వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. రమాగారు సత్య బయటికి రావడం చూసి శాంతి దగ్గరికి వెళ్ళారు. శాంతి సర్దచు చూసి నేను హెల్ప్ చేయనా అని అన్నాడు. అత్తయ్య ఆయనకి ఏమైనా కావాలంటే పెట్టాలన్నది. ఏమైనా తింటావా అన్నారు. నాకేం వద్దత్తయ్య అన్నది. అలా అంటే ఎలా, కిందకి రా చూద్దామని శాంతిని తీసుకొని కిందకి వెళ్ళారు. ఇంట్లో ఉన్న స్వీట్స్ పెట్టించారు. అత్తయ్య నాకు ఇవన్నీ వద్దు అన్నది. అలా అనకు, మళ్ళీ మీరు వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఇంట్లో తిను అన్నారు. సత్య వచ్చి వాళ్ళిద్దరిని చూసి నాకేం పెట్టాలని లేదు కానీ కోడలికి మాత్రం వద్దంటున్నా పెడుతున్నావు అని అన్నాడు. రే నా కోడలికి ఇది ఇష్టపెట్టకు అన్నారు. అబ్బో మాకు అదే పని మరి అన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావురా అన్నారు. టైం అవుతోందని వచ్చాను అన్నాడు. అవునా, నువ్వు తిను అని ప్లేట్ని ఇద్దరి మధ్య పెట్టి కిచెన్లోకి వెళ్ళారు. సత్య అందులో కోవా తీసుకొని తిను త్వరగా రెడీ అవ్వాలి కదా అన్నాడు. నాకు వద్దు అన్నది. అందులో ఎన్నున్నాయని సైలెంట్గా తింటూ ఉంటే ఓకే లేదా నాకు నచ్చినట్లు తినిపిస్తాను అని అన్నాడు. అమ్మో వద్దులే అని అనుకుంటూ తను ఒక స్వీట్ తీసుకొని తింది. కొన్ని తిన్న తర్వాత రూమ్లోకి వెళ్ళాడు సత్య. శాంతి ప్లేట్ని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. అత్తయ్య అని అన్నది. చెప్పరా అని అన్నారు. ఇంకా చాలు నాకు అని అన్నది. అన్నీ వాడే తిన్నాడు కదా అన్నారు. అయ్యో నేను తిన్నాను అత్తయ్య అని అన్నది శాంతి. సర్లే కాఫీ తీసుకొని వెళ్ళు అన్నారు. ఆయన ఫ్రెష్ అవుతున్నారు అత్తయ్య అని అన్నది. నువ్వు తాగు మరి అన్నారు. మీకు అన్నది. ఇదిగో పద అని సత్యకి ఫ్లాస్క్లో పోసి ఇద్దరూ వెళ్ళి హాల్లో కూర్చొని తాగుతూ ఉన్నారు. సత్య ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి ఒకసారి బ్యాగ్ చూసి తనకు కావాల్సిన పెట్టుకొని క్లోజ్ చేశాడు. ఏంటిది ఇంకా రాలేదు, కింద ఏం చేస్తుందని బయటకు వచ్చి చూశాడు. అత్తా కోడలు ఇద్దరు సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ కాఫీ తాగుతున్నారు. టైం అవుతుందంటే వీళ్ళిద్దరూ ఎలా చేస్తున్నారని కోపం వచ్చి కిందకు వచ్చి ఇద్దరి ముందు నుంచొని ఏం చేస్తున్నారు ఇక్కడ అని అన్నాడు. ఏం చేస్తాం, కాఫీ తాగుతూ ఉన్నాం అన్నారు రమాగారు నవ్వుతూ. మా టైం అవుతోందని నేను కంగారు పడుతుంటే ఏంటి మీ ఇద్దరు అని అన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, మేము అంత కంగారు పడాలా అని అన్నారు. తను ఇంకా రెడీ అవ్వలేదు అని అన్నాడు కోపంగా. నువ్వు వెళ్ళమ్మా, మనము తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే, మనం మాట్లాడుకుంటున్నామని వీడికి కుళ్ళొచ్చేసింది అని అన్నారు ఆవిడ. శాంతి నవ్వుతూ అలాగే అత్తయ్య అని అన్నది. ఏంటి, నేను ఏం కుళ్ళుకోవడం లేదు, అలా అని మీకు కనిపిస్తోందా అని అన్నాడు సత్య. రమాగారు నవ్వుతూ ఉంటే శాంతి సత్యకి కాఫీ ఇచ్చి తను రూమ్కి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వచ్చింది శాంతి. ఇక్కడ సత్య వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ ఏంటి కోడలు వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టేశావన్నాడు. నిన్ను పక్కన పెడితే ఎలా కన్నా అన్నారు. నీకు నేను ఎక్కువ అవ్వాలి ఓకే అని అన్నాడు. సరేలే అన్నారు ఆవిడ. జాగ్రత్త అమ్మ అన్నాడు. మీరు జాగ్రత్త కన్నా అన్నారు. ఓకే అమ్మ అన్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. శాంతి వచ్చి నేను రెడీ అన్నది. ఓకే డాడ్ వస్తానన్నారు, వెయిట్ చేయి అని అన్నాడు. సరే అని బ్యాగ్ తీసుకొని వచ్చి కూర్చుంది శాంతి. కాసేపటికి శివగారు వచ్చి రండి మీకు లేట్ అవుతుంది కదా అన్నారు. మరి ఫ్రెష్ అవరా అని అడిగింది. మామయ్య అని అంటే శాంతి వద్దు రండి టైం అవుతుంది ఏం కాదు అని ఇద్దరిని తీసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు. శివ రమాగారు ఎయిర్పోర్ట్లో సత్య వాళ్ళ కోసం వంశ్, రామ్, అద్య, లక్ష్మి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి హ్యాపీ జర్నీ అన్నాడు రామ్. థ్యాంక్స్ రా వచ్చినందుకు అన్నాడు. పోరా నీకోసం ఎవరు వచ్చారు, నా చెల్లి కోసం వచ్చాను అన్నాడు వంశ్.
లక్ష్మి వచ్చి నేను ఆద్య వచ్చామన్నా నీకోసం అన్నది. థ్యాంక్స్ బంగారం అన్నాడు సత్య లక్ష్మిని దగ్గర తీసుకొని. ఎలా ఉంది ఇప్పుడు నీ హెల్త్ అన్నాడు. బాగుంది అన్నది. రే టైం అవుతుంది వెళ్ళండి అన్నాడు రామ్. ఓకే బాయ్ అని అందరికీ చెప్పి శాంతిని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళిన తర్వాత అందరూ ఇంటి దారి పట్టారు. అప్పటికే నైట్ అవ్వడంతో అందరూ భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అందరూ హాల్లో కూర్చున్నారు. 2 రోజుల్లో చెకప్కి వెళ్ళాలన్నాడు వంశ్. అలాగే అన్నది లక్ష్మి. సరే టైం అవుతుంది వెళ్దామా అన్నాడు రామ్. జాగ్రత్త బంగారం అని చెప్పి బయటికి వెళ్ళాడు వంశ్. అలా రామ్ వంశ్ కలిసి ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడ ఇంట్లో ఆద్య లక్ష్మి సావిత్రమ్మ గారు సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఆఫీస్కి పంపించి వాళ్ళు తిని రెస్ట్ కోసం ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. రామ్ వాళ్ళు క్యారేజ్ వస్తే తీసుకొని తిని మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఈవినింగ్ మీటింగ్ పెట్టారు వంశ్ వాళ్ళు. అందరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత రామ్ వంశ్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మన కంపెనీకి ఇంకో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దానికోసం ఇప్పుడు మీటింగ్ పెట్టామన్నాడు రామ్. అవునా సార్ అన్నారు స్టాఫ్. ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయని అన్నాడు రామ్. కొంతమంది ఉన్నాయి అని అన్నారు, కొంతమంది 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి అని అన్నారు. ఓకే త్వరగా కంప్లీట్ చేయండి. ఒక విషయం ఏంటంటే నేను ఎఫిషియెంట్ స్టాఫ్ని మాత్రమే తీసుకుంటాను అని అన్నాడు వంశ్. ఓకే సార్, మీకు ఎవరి వర్క్ బాగా నచ్చితే వాళ్ళనే తీసుకోండి సార్ అని అన్నారు. ఓకే, మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఇప్పటి వరకు పర్ఫెక్ట్గానే చేసాం, అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే శాలరీ పెంచాలని మేము అనుకుంటున్నాం. మన కంపెనీ విషయాలు బయటికి వెళ్ళకూడదు. వెళ్ళాయంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ జాబ్ కూడా చేయలేరు. అర్థమవుతుంది కదా, నేను మంచిగా ఉన్నానని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకొని అన్నాడు వంశ్. ఓకే సార్ అన్నారు. గుడ్, గో టు యువర్ వర్క్ అన్నాడు. అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ సత్య శాంతి ఫ్లైట్ ఎక్కిన తర్వాత సత్య భయంగా ఉంది అన్నది. ఏం కాదురా నేనున్నాను కదా అన్నాడు. ఏమో ఫస్ట్ టైం కదా అన్నది. ఏం కాదు నన్ను చూడు అన్నాడు. అప్పుడే ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ రావడంతో అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. శాంతి గట్టిగా పట్టుకుంది సత్యని. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సత్య నవ్వుతూ శాంతిని చూసి బంగారం ఒక్కసారి అటు చూడు అన్నాడు. నాకు భయం వేస్తోందన్నది. ఒక్కసారి చూడరా నేనున్నాను కదా నీ పక్కన అన్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచి బయటకు చూసింది. అక్కడంతా మబ్బులు కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంది కిందకి. అక్కడ ఉన్న చెట్లు ఇల్లు అలాంటివన్నీ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటే సత్య అంతా చిన్నగా కనిపిస్తుందని అన్నది. అలాగే కనిపిస్తుంది కానీ పడుకుంటావా అని అడిగితే లేదు చూస్తాను అన్నది. సరే అని సత్య సీట్ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు. నువ్వు పడుకుంటే నేనేం చేయాలి అన్నది శాంతి. నువ్వు చూస్తానన్నావు కదా అని అన్నాడు. నాకు బోర్ కొడుతుంది అన్నది. తన దగ్గర ఉన్న ట్యాబ్ తీసుకొని దానికి ఇయర్ ఫోన్స్ పెట్టి నీకు నచ్చింది చూడు అన్నాడు. శాంతి తీసుకొని తనకి నచ్చిన మూవీ పెట్టుకొని చూస్తోంది. నాకు ఫ్లైట్ గురించి ఏమీ తెలియదు, తప్పుగా అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. సత్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. శాంతి మూవీ చూస్తూ ఉంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇద్దరు బయటకు వచ్చేసరికి వంశ్ అరేంజ్ చేసిన కారు ఉండడంతో వెళ్ళి ఎక్కారు. ఒక పెద్ద హోటల్కి తీసుకొని వెళ్ళి ఇద్దరిని డ్రాప్ చేసి అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను. శాంతి సత్య లోపలికి వెళ్ళి వాళ్ళకి బుక్ చేసిన రూమ్ నెంబర్ తెలుసుకొని కీస్ తీసుకొని వెళ్ళారు. ఇద్దరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు. ఇద్దరు కావాల్సిన ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. ఆర్డర్ వచ్చిన తర్వాత తిని రూమ్లోకి వెళ్ళి ఇంటికి ఫోన్ చేశారు. ఇద్దరు కాసేపు వాళ్ళతో మాట్లాడి జెట్ లాగ్ వల్ల నిద్రపోయారు. ఇక్కడ లక్ష్మి వంశ్ వాళ్ళ దగ్గరికి వస్తే వంశ్ రామ్ ఈవినింగ్ టైంకి ఇంటికి వచ్చేశారు. లక్ష్మి ఆద్య సావిత్రమ్మ గారు హాల్లో కూర్చొని ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి తొందరగా వచ్చారే అన్నది లక్ష్మి. ఏం చేస్తాం, మళ్ళీ నా పిల్లం కోపం వస్తుంది కదా అని అన్నాడు. అబ్బో అన్నది లక్ష్మి. ఆద్య వాటర్ తెస్తే ఇద్దరు తాగి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు. రామ్ వంశ్ వచ్చేసరికి ఆద్య స్నాక్స్ కాఫీ తెచ్చింది. అందరికీ వంశ్ వచ్చి ఇచ్చేసి లక్ష్మి పక్కనే కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది నీకు అన్నాడు. బాగానే ఉన్నాను శ్రీ అన్నది. సరే ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆద్య ఇచ్చిన కాఫీ తాగుతూ ఉన్నాడు. రామ్ సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. నైట్ డిన్నర్ టైంకి తిని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. లక్ష్మి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని రామ్ వంశ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. లక్ష్మి ఆద్య వాళ్ళు కూడా వచ్చిన తర్వాత టిఫిన్ చేసి వీళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళారు. నెక్స్ట్ డే ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉందని రామ్ వంశ్ టెన్షన్ పడుతున్నారు. ఏమైంది అని లక్ష్మి అడిగితే ఆఫీస్లో క్లయింట్స్ మీటింగ్ ఉంది, ఇంపార్టెంట్ అన్నాడు రామ్. అయితే ఇప్పుడు ఏమైంది అంత టెన్షన్ ఎందుకు అన్నది. నీకు చెకప్ కూడా ఉంది కదా ఇవ్వాలా అని అన్నాడు. అయితే మాత్రం ఆద్య నేను వెళ్తాంలే అన్నది లక్ష్మి. మీరిద్దరూ నా అన్నాడు రామ్. సరే మీరు వెళ్ళండి, మీటింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా మేమే హాస్పిటల్కి వస్తాం అన్నాడు వంశ్. సరే అనుకొని
రామ్ వంశ్ ఆఫీస్కి వెళ్తే కాసేపటికి లక్ష్మి ఆద్య హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ తనకి చెకప్ చేసి చాలా బాగుంది, గుడ్, ఇలాగే మెయింటైన్ చేయండి, మీ హెల్త్ బేబీ హెల్త్ కూడా బాగుందన్నారు. థ్యాంక్స్ డాక్టర్ అని ఇద్దరు బయటకు వచ్చారు. ఇంటికి వెళ్దామా అన్నది లక్ష్మి. అన్నయ్య వస్తానన్నారు కదా అన్నది ఆద్య. అవును, ఫోన్ చేయి, నేను వాష్రూమ్లోకి వెళ్ళొస్తాను అని చెప్పి ఫోన్ ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళింది ఆద్య. ఫోన్ తీసుకొని మనిషికి చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఇంకా మీటింగ్ అవ్వలేదు అనుకుంటా అని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంది. లక్ష్మి రావడంతో ఏం అన్నారు మీ అన్నయ్య అని అన్నది. ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నది ఆద్య. అవునా, అయితే మనం కూడా వెళ్దాం పదా, ఇంకా మీటింగ్ అవ్వలేదనుకుంటా అని అన్నది లక్ష్మి. సరే అని ఇద్దరు మెడిసిన్స్ తీసుకొని నవ్వుతూ బయటికి వచ్చారు. అప్పుడే ఒక కారు వచ్చి వీళ్ళ ముందు ఆగి లక్ష్మి అన్ని అందులోకి తీసుకొని వెళ్ళారు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది. ఆద్య తేరుకొని కార్ నెంబర్ని నోట్ చేసుకొని రామ్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పి కార్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళింది. తను ఫాస్ట్గా వెళ్ళి మీటింగ్ డోర్ని ఓపెన్ చేసింది. ఎవరో కావాలని డిస్టర్బ్ చేశారని కోపం వచ్చి ఏయ్ అన్నాడు రామ్. అక్కడ ఆద్యని చూసి వంశ్ ఫాస్ట్గా దగ్గరికి వచ్చి ఏమైందిరా అన్నాడు. అన్నయ్య, లక్ష్మి అన్నది మాటలు వచ్చి రాకుండా కాస్త కంగారుగా పక్కన ఉన్న వాటర్ బాటిల్ ఆమెకిచ్చి ముందు నువ్వు కాస్త వాటర్ తాగి ఆ తర్వాత చెప్పు అన్నాడు. రామ్ వాటర్ తాగి అది నేను లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళాం కదా అక్కడ జరిగిందంతా చెప్పింది. మరి నువ్వేం చేస్తున్నావు అని తిట్టాడు రామ్. నువ్వు సైలెంట్గా ఉండరా, కార్ నెంబర్ చూసావా? చూశానన్నా అని చెప్పి నెంబర్ చెప్పింది ఆద్య. సత్యకి ఫోన్ చేశాడు. రామ్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు. సత్య అది అని జరిగినంత చెప్పి కార్ నెంబర్ని ట్రేస్ చేసి అది ఎక్కడ ఏ ఏరియాలో ఉందో చెప్పాలిరా ఫాస్ట్గా అన్నాడు. నేను చూసుకుంటానని చెప్పి తన ఆఫీసర్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి కొంతమంది వెళ్ళండి అని చెప్పి ఇంకా ఆ నెంబర్ ఇచ్చి ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పాడు. సత్య ఒక 5 minutes సార్ అని చెప్పి ఫలానా సెంటర్ క్రాస్ చేస్తుందని చెప్పారు. ఓకే అని రామ్కి చెప్పి పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి మనం స్టార్ట్ అవుతున్నామన్నాడు. ఏమైంది అని అన్నది ఆద్య. లక్ష్మి మిస్సింగ్ అని ఎప్పుడు అన్నది భయంగా. ఏం కాదు నేను చూసుకుంటాను పదా అని బ్యాగ్ సర్దుకొని వాళ్ళిద్దరూ అప్పటికప్పుడున్న ఫ్లైట్ ఎక్కేసి స్టార్ట్ అయ్యారు సత్య, శాంతి. ఇక్కడ రామ్ వాళ్ళు కూడా ఆద్యని ఇంటికి పంపేసి స్టార్ట్ అయ్యారు. ఒకవైపు పోలీసులు కూడా వస్తున్నారు. మరోపక్క వాళ్ళు ఇచ్చిన దాన్ని పట్టే వెళ్తూ ఉన్నారు రామ్ వాళ్ళు. అలా కాసేపటికి వాళ్ళు చెప్పిన ఆ సెంటర్ దాటి వెళ్ళింది కార్ అని చెప్తే అక్కడికే వెళ్తున్నాడు రామ్. కాసేపటికి కారు ఒక ఫ్యాక్టరీలో వెళ్ళింది. లక్ష్మిని దింపి చైర్లో కట్టేశారు. లక్ష్మి, ఎవరు మీరు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చారు, ఏం కావాలి మీకు అన్నది. సైలెంట్గా ఉండు, మా సార్ వస్తారు అన్నాడు అందులో ఒకడు. మీ సార్ ఎవరు, నాతో ఏం పని అతనికి అని అన్నది. ఏవో మాకేం తెలియదు, ఆయన వచ్చిన తర్వాత ఆయన్నే అడుగు అని అన్నాడు. ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండు అన్నాడు అతను. లక్ష్మి సైలెంట్గా ఉంది. కాసేపటికి అక్కడికి ఒకరు వచ్చారు. హాయ్ అన్నది. లక్ష్మిని చూసి నువ్వా అని అన్నది. లక్ష్మి, అవును, ఫస్ట్ మీరు అన్నావు, ఇప్పుడేంటి నువ్వా అంటున్నావు అన్నది. నీ గురించి అన్నీ తెలుసులే, ఇంకా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా అన్నది. అని వెళ్ళి చెంప మీద కొట్టింది. ఇప్పుడు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు అన్నది. వాడు నా కొడుకు, నాకు కావాలి అన్నది. వాడు తన్ని కావాలంటే మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అన్నది లక్ష్మి. ఎందుకు అంటే వాడి ప్రాణం నీలో ఉంది కనుక, నువ్వు లేకపోతే వాడు ఉండలేడు కనుక అన్నది. నువ్వు అసలు మనిషివేనా అన్నది లక్ష్మి కోపంగా. కాదు, ఓకే, అయినా నువ్వు కడుపుతో ఉన్నావు అనుకుంటా అన్నది దగ్గరికి వచ్చి. అవును అన్నది. అయితే మా పని ఇంకా ఈజీగా అవుతుంది అని అన్నది నవ్వుతూ. లక్ష్మి ఛ అని అనుకుంటూ సైలెంట్గా ఉంది. లక్ష్మి అడ్రస్ని వాళ్ళు తెలుసుకొని రామ్ వంశ్ వచ్చేసరికి దేవేంద్ర లక్ష్మి మీద చెయ్యి వేస్తున్నాడు. స్పీడ్గా వెళ్ళా చెయ్యి వెనక్కి పెట్టి ఏం చేస్తున్నావు అన్నాడు గట్టిగా. వంశ్ని అక్కడ చూసి షాక్ అయ్యారు పద్మావతి, దేవేంద్ర. చెయ్యి విరిచేసి ఇప్పుడు వెయ్యి అని అన్నాడు. లక్ష్మి నవ్వుతూ చూసింది. అది కాదు బాబు, మేమేం చేయడం లేదు, మాకు నువ్వు కావాలి, అప్పుడేదో తెలియక చేశాం, నువ్వు ఇలా దూరంగా ఉంటే ఎలా అన్నది పద్మావతి. దూరం చేశారా, అది ఎప్పుడో తెలుసా మీకు, ఇప్పుడు అంటే డబ్బిచ్చే మిషన్లా కావాలి మీకు నేను, అంతే కదా. అదే ఆ రోజు ఎక్కడ చచ్చుంటే ఏంటి అని అన్నాడు. శ్రీ అన్నది లక్ష్మి కోపంగా. సారీ మహా అన్నాడు. రామ్ వచ్చి కట్లు విప్పి నుంచోపెట్టాడు లక్ష్మిని. నువ్వు మా మాట వినకపోతే నీ పెళ్ళాన్ని చస్తుంది మా చేతిలో అన్నది పద్మావతి. అప్పుడే వచ్చిన పోలీసులు వీళ్ళని చూసి మాతో వచ్చి చంపండి అని చెప్పి ఇద్దరికి బేడీలు వేసి తీసుకొని వెళ్ళారు. నీకేం అవ్వలేదు కదా అన్నాడు లక్ష్మిని వంశ్ చూసి దగ్గరికి తీసుకొని. ఏం అవ్వలేదు పద ఇంటికి వెళ్దామని చెప్పి ముగ్గురు ఇంటికి వచ్చేసరికి వాళ్ళతో సత్య శాంతి కూడా ఉన్నారు. మీరెందుకు వచ్చారన్నాడు వంశ్. లక్ష్మి కనిపించకుండా ఉంటే అక్కడ నుండి ఏం చేయాలి అన్నయ్య అని లక్ష్మిని హక్ చేసుకున్నారు. శాంతి ఆద్య అప్పటి నుంచి లక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్మికి 7th monthలో సీమంతం చేశారు. అది కూడా ఫ్యామిలీ మధ్యలో చేశారు, ఎక్కువ ఇబ్బంది లేకుండా. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆద్య కళ్ళు తిరిగి పడిపోతే
డాక్టర్కి ఫోన్ చేశాడు వంశ్. కాసేపటికి ఆవిడ వచ్చి చెక్ చేసి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయింది. అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. అలా లక్ష్మికి డెలివరీ కూడా అయితే అబ్బాయి పుట్టాడు. వంశ్ మాత్రం తన తాతయ్యే అనుకున్నాడు. ఆ రోజు శాంతి కూడా కన్సీవ్ అయింది. లక్ష్మికి ఫ్రీ డెలివరీ ఇవ్వడంతో కొన్ని పనులు చేసుకుంటూ ఉంది. ఆద్యని రామ్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. బాబుని ఊయల్లో వేసి పేరు పెట్టే రోజు వచ్చింది. రిషి అని పెట్టాడు వంశ్. అందరికీ నచ్చింది. సత్య వచ్చి బాబుని ఎత్తుకొని కన్నా నా కూతుర్ని చేసుకుంటావా అన్నాడు. వాడు నవ్వుతూ తల ఊపాడు. రామ్ వచ్చి మరి నా బేబీని అన్నాడు. దానికి కూడా నవ్వుతూ తల ఊపుతుంటే అందరూ నవ్వుతూ చూస్తున్నారు. అలా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా నవ్వుతూ ముందుకు వెళ్ళాలి. అదే జీవితం. కథ అయిపోయింది. ఈ కథని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.